ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు కేతు కాలసర్పదోష నివారణ పూజల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ పూజలు రాహుకాల సమయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయానికి విచ్చేసిన స్పీకర్కు దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో, అధికారులు, దేవస్థాన బోర్డు సభ్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేకంగా నిర్వహించే రాహు కేతు కాలసర్పదోష నివారణ పూజల్లో అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాహుకాల సమయంలో ఆలయ ప్రాంగణంలోని సహస్రలింగం వద్ద 5,000 రూపాయలు విలువైన ప్రత్యేక రాహుకేతు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పూజల అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక వేదాశీర్వచనం అందించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబికాదేవి చిత్రపటాలు, తీర్థప్రసాదాలను ఆలయ బోర్డు సభ్యులు స్పీకర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక విశ్వాసంతో శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతతనిచ్చిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. భక్తుల రద్దీ మధ్య శ్రీకాళహస్తీశ్వరాలయం మరోసారి ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లింది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నమస్కారం అండి. శ్రీకాళహస్తి ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పుణ్యక్షేత్రం. నేను చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి. అప్పుడు గోపాలకృష్ణారెడ్డి గారు, నేను మంత్రిగా చేసాం. ఇద్దరం కలిసి అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం మేము ఇప్పుడు కూడా. ఆ సందర్భంలో 2 సార్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గోపాలకృష్ణారెడ్డి గారు ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆతృత ఎక్కువగా ఇప్పుడు మాట్లాడేవారు. టెంపుల్ ఇన్కమ్ ఆ రోజులు తక్కువగా ఉండేది. అతని ఉద్దేశం ఏంటంటే కనీసం 50-100 కోట్లు అవ్వాల టెంపుల్ ఇన్కమ్ అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఈవేళ ఈ పుణ్యక్షేత్రంలో ఇప్పుడు అడిగాను నేను పెద్దల్ని ఏంటి అని. అయితే ఈవేళ ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డి గారు 50-100 కోట్లు సరిపోతుంది అనుకున్నారు. ఈవేళ భక్తులతో సహకారంతో, ఈ కమిటీ పెద్దల సహకారంతో, ఈ ఆఫీసుల సహకారంతో ఇప్పుడు అడిగాను 250 కోట్లు ఇన్కమ్ అని. అంటే ఎంతవరకు ఎదిగిందో, భక్తుల్ని స్వామివారు ఏ విధంగా ఆకర్షిస్తున్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మీద సర్వే చేశారు. ఆ సర్వేలో ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి సర్వే రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యనే. దాంట్లో శానిటేషన్ కానివ్వండి, మిగతా ఏర్పాట్లు కానివ్వండి, ఉద్యోగస్తులు క్రమశిక్షణగా పనిచేస్తున్న కానీ, ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్లో కానీ, అన్నదాన డిస్ట్రిబ్యూషన్లో కానీ రాష్ట్రంలోనే నెంబర్ 1గా మీ కాళహస్తి వచ్చింది. చాలా సంతోషం. శివుడు చూసాం, మన శివుడి గురించి మనకు తెలిసిన వాళ్ళకి. ఆ శివుడి ద్వారా ఆశీర్వాదం భక్తులందరి మీద ఉండాలి, రాష్ట్రం మీద ఉండాలి. మన గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా నష్టపోయింది. మళ్ళీ నష్టాన్ని పూరించడం కోసం పెద్దలందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దలందరికీ ఆ శివుడు మహాత్ముడు ధైర్యాన్ని ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.
అందరికీ నమస్కారం అండి. శ్రీకాళహస్తి ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పుణ్యక్షేత్రం. నేను చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి. అప్పుడు గోపాలకృష్ణారెడ్డి గారు నేను మంత్రిగా చేసాం. ఇద్దరం కలిసి అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం మేము ఇప్పుడు కూడా. ఆ సందర్భంలో 2 సార్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గోపాలకృష్ణారెడ్డి గారు ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆతృత ఎక్కువగా ఇప్పుడు మాట్లాడేవారు. టెంపుల్ ఇన్కమ్ ఆ రోజులు తక్కువగా ఉండేది. అతని ఉద్దేశం ఏంటంటే కనీసం 50-100 కోట్లు అవ్వాల టెంపుల్ ఇన్కమ్ అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తుండేవారు. అలాంటిది ఈవేళ ఈ పుణ్యక్షేత్రంలో ఇప్పుడు అడిగాను నేను పెద్దలని ఏంటి అని. అయితే ఈవేళ ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డి గారు 50-100 కోట్లు సరిపోద్దు అనుకున్నారు. ఈవేళ భక్తుల సహకారంతో, ఈ కమిటీ పెద్దల సహకారంతో, ఈ ఆఫీసుల సహకారంతో ఇప్పుడు అడిగాను 250 కోట్లు ఇన్కమ్ అని. అంటే ఎంతవరకు ఎదిగిందో భక్తుల్ని స్వామివారు ఏ విధంగా ఆకర్షిస్తున్నారో నాకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని అన్నిటిపై సర్వే చేశారు. ఆ సర్వేలో ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి సర్వేలు ఇప్పుడు వచ్చింది. ఈ మధ్యనే దాంట్లో శానిటేషన్ కానివ్వండి, మిగతా ఏర్పాట్లు కానివ్వండి, ఉద్యోగస్తులు క్రమశిక్షణగా పనిచేస్తున్న అంశాలు కానీ, ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్లో కానీ, అన్నదాన డిస్ట్రిబ్యూషన్లో కానీ రాష్ట్రంలోనే నెంబర్ 1గా మీ కాళహస్తి వచ్చింది. చాలా సంతోషం. శివుడు చూసాం, మన శివుడి గురించి మనకు తెలిసిన వాళ్ళకి ఆ శివుడి ద్వారా ఆశీర్వాదం భక్తులందరి మీద ఉండాలి, ఈ రాష్ట్రం మీద ఉండాలి. మన గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా నష్టపోయింది. మళ్ళీ నష్టాన్ని పూరించడం కోసం పెద్దలందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దలందరికీ ఆ శివుడు మహాత్ముడు ధైర్యాన్ని ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.